అంటే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న జత్వాని కేసు మీద ఇప్పుడు అధికారులు ఎట్లయితే సస్పెండ్ చేసిరో సేమ్ న్యాయం ఉంటుంది. ఆమె ఇప్పుడు జరిగింది, ఆమె ఓపిక పట్టింది, ఎందుకు నాకు అప్పుడైతే న్యాయం జరగదు అనుకుంది. సో ఈరోజు బయటకు వచ్చింది, దాన్ని మీరు అందరు కూడా సమర్థిస్తున్నారు. అవును, సమర్థిస్తున్నారు, అసలు ఆహా ఓహో అని మాట్లాడుతున్నారు. మరి దీన్ని కూడా అట్లనే చూడాలి కదా. అప్పుడు మరి అదే నేను అంటున్నా, మంచి అయితే మన ఖాతాలో వేసుకుంటాం, మనకి ఇష్టమైతే మన ఖాతాలో వేసుకుంటాం, మనకి ఇష్టమైతే. జత్వానికి ఒక న్యాయం, ఈ అమ్మాయికి ఒక న్యాయం. ఎవరికి న్యాయం, చట్టం ముందు అందరూ సమానులేనండి. అసలు ఈ అత్యాచారం కేసు నిరూపితం అవుతుందా అవదా అనేది వేరే విషయం, అది కాదు ఇక్కడ. మీరే ఇక్కడ మనుషులు మీరే మానసికంగా చచ్చేలాగా ఈ రోజు డిబేట్లు పెట్టి చేస్తున్నారు కదా. ఇప్పుడు వేధింపులు నిజమా కాదా అనేది తేలాలండి, అత్యాచారం తేలకపోవచ్చు. రెండో పాయింట్, సరే ఆ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు మాట్లాడడం పక్కన పెడితే మీడియాలు నడుపుతున్న వాళ్ళు కూడా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడే కేసు ఎందుకు పెడతారని మాట్లాడుతున్న ఒక విధానాన్ని కూడా మనం ఎట్లా దాన్ని. అదే ఆ వెకిల్తనాన్నే నేను ప్రశ్నించదలుచుకున్నా, అది చాలా తప్పు. ఇప్పుడు కుక్కర్ పెట్టినప్పుడే పప్పు ఎందుకు ఉడకలేదు అంటే, ప్రతిరోజు ఎందుకు పేలలేదు అంటే కుక్కరు చెప్పండి. ఇప్పుడు చాలామంది మహిళలు, చాలామంది పురుషులు కూడా, పురుషులందరూ భద్రంగా ఉన్నారని నేనేం చెప్పట్లా, వాళ్ళకేం ఇబ్బందులు లేవని చెప్పట్లేదు. పురుషుల పైన కూడా హింస ఎక్కువైపోతుంది అని ఒక ఆయన చాలా బాధపడిపోతున్నాడు, పురుషులోకానికి సంబంధించి. కరెక్టే, పురుషులకు కూడా హింస జరుగుతుంది, కానీ పురుషులు చేసినంత హింస స్త్రీలు చేయగలరా? వాళ్ళకి అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి అంత అవకాశం ఉందా అసలు మన సమాజంలో? అంత చేయగలిగిన వ్యవహారం ఉందా వాళ్ళ దగ్గర? ఎందుకు ఈ పిచ్చేడుపులు నాకు అర్థం కావట్లేదు. నాకు ఇవన్నీ చూస్తే రోత కలిగి నేను మాట్లాడుతున్నానండి. ఎంత బాధగా ఉందంటే, నేను చూస్తూనే ఉంటా. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలను కూడా వక్రీకరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న నేను రాస్తరును లావణ్య గురించి మాట్లాడాను, చార్జ్షీట్ దాఖలైంది. మాట్లాడితే కింద కామెంట్లు, లావణ్య లాంటి కోడలు నీకు ఉంటే తెలుస్తుంది, సరే నీకు అంత ఇష్టమైతే కోడలుగా తెచ్చుకో. అవును, లావణ్య లాంటి కోడలు ఎవరికి వద్దు, అలాంటి కూతురు కూడా ఎవరికి వద్దు, కానీ మస్తాన్ సాయి లాంటి కొడుకు ఉండొచ్చా? ఏళ్ల తరబడి సహజీవనం చేసి ఇప్పుడు లాంటి కొడుకు కూడా అవసరం లేదు కదా. 19 ఏళ్ల నుంచి మొదలుపెట్టి ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆమె వల్ల బాగలేదు, ఇన్ని సంవత్సరాలు బాగుంది ఇప్పుడు బాగలేదు అని చెప్పే కొడుకులు కావాలా? లేదు అనుకుంటే ఆ చింటూగాడు లాంటి కొడుకు కావాలా? చింటూను అన్నప్పుడు ఏం మాట్లాడరే? వాళ్ళని సపోర్ట్ చేయనా నేను? మరి లావణ్య సపోర్ట్ చేయొద్దు, కరెక్టే. నేనేం మాట్లాడుతున్నా, హోల్ హార్టెడ్గా హోల్సమ్గా నేను మాట్లాడేది ఏంటి అంటే, ఈ మొత్తంలో లావణ్య ఒక్కటే నేరస్తురాలు కాదు అని చెప్తున్నా. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు కూడా తప్పే కదా. ఎవరు మరి 19 ఏళ్ళ ఆయన ఏది సహజీవనం చేసేటప్పుడు 19 years నుంచి ఎవరు అడిగారు ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు నీకు అప్పుడు అంత 10 ఏళ్ళు బాగున్నారు, 10 ఏళ్ళ తర్వాత నీకు నచ్చలేదు. సరే ఆ అమ్మాయి ఇప్పుడు వికృత చర్యలు చేసిన తర్వాత ఇందులో అందరూ బాగా, మరి అందరికి ఒకటే ఉండాలి కదా. ఇందులో రాస్తారు అమాయకుడు ఎట్లా అవుతాడు? రాస్తారు ఒక్కడే అమాయకుడు ఎట్లా అవుతాడు? పాపం అమాయకుడు అయితే ఇది సెటిల్మెంటే కాలేదు, పోయి అప్పుడు నువ్వు పోయి మాలిని మల్హోత్రాతోటి మళ్ళీ ఆల్రెడీ ఉంటూనే ఉంటుంది. ఉండు, ఎవరికైనా ఇష్యూ నడుస్తుంది కదా అంటున్నాను. ఒకటండి, పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కన్న వాళ్ళకే దిక్కు దివాణం లేదు, పెళ్ళిళ్ళు రిజిస్టర్ అయిన వాళ్ళకే దిక్కు దివాణం లేకుండా చేస్తున్నాము. ఈ సహజీవనంలో వాళ్ళకి ఎంత రక్షణ ఉంటుంది అనేది వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకోవచ్చు. సహజీవనాలు చేసే మగవాళ్ళందరూ తప్పుడు వాళ్ళని నేను అనను, మంచోళ్ళు కూడా ఉండొచ్చు దాంట్లో, అది కాదు ఇక్కడ ప్రశ్న. అసలు మీ బాధ ఏంటి అసలు? అంటే ఎప్పుడు కూడా ఆడవాళ్ళనే తిట్టాలా? ఆడవాళ్ళ మీద దుమ్మెత్తిపోయాలా? ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్న చట్టాలనే మీరు మాట్లాడతారా? ఒక లాయర్ అనేస్తున్నాడు, అసలు ఇది నిరూపణే కాదండి, ఏది అత్యాచారం అంటే నిరూపణే కాదు. పెట్టిన కేసులన్నీ నిరూపితం అయ్యే కేసులే పెడుతున్నారు అందరూ. 66 కేసులు పెడుతున్నారు, తెల్లారులు ఇస్తే అన్నీ నిరూపితం అవుతున్నాయా? అవట్లేదు కదా. మీకేంటి అసలు ఇంత సంతోషం ఏంటి? ఇంత జాని మాస్టర్ని వెనకేసుకు రావాల్సిన అవసరం ఏంటి? నిన్న ఒక మాట మాట్లాడుతున్నారు, ఇవాళ ఒక మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్క అత్యాచారం దగ్గరే ఆగుతున్నారు మీరు. మరి మిగతా వేధింపుల గురించి అమ్మాయి చెప్తుంది, మిగతా వైలేషన్స్ గురించి చెప్తుంది, వాటికేం చెప్తారు మీరు సమాధానం? నిన్న నుంచి చూస్తున్న ఎవరన్నా ఒక్కరైనా ఆ పాప మైనరు ఆ అమ్మాయి చెప్తున్న సందర్భంలో దాని గురించి ఒక్కళ్ళు మాట్లాడట్లా, తెలిసి మాట్లాడట్లా. మరి పెద్ద పెద్ద కేసులు వాదించే లాయర్లు కదా మీరు.
జీవితాలందరూ కాసి వడపోసిన మహానాయకులు కదా మీరు. సినిమా ఇండస్ట్రీలో అసలు నన్ను మించిన వాళ్ళు లేరనే వాళ్ళు కదా మీరెట్లా మీ దృష్టికి ఎలా మీ దృష్టి నుంచి తప్పిపోయింది అబ్బా ఈ విషయం. అంటే ఇది మీకు కన్వీనియంట్గా మర్చిపోయారు, మీరు కావాలని మర్చిపోయారు. ఒక అమ్మాయి, వేరే రాష్ట్రం అమ్మాయి మన పార్టీలో ఉన్నవాడి మీద మాట్లాడితే మనము ఎట్లా తప్పు పడతాం? పట్టకూడదు, పట్టినట్టుగా యాక్షన్ చేయాలి. రేపొద్దున ఈ ఒత్తిడి తట్టుకోలేక పోతే ఆ అమ్మాయే పోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన, ఎవరు మన చిన్మయి శ్రీపాద చెప్పినందుకు ఆ అమ్మాయి కెరీర్ ఎంత నాశనం అయిందో చూసాం. ఎన్ని ఇబ్బందులు పడిందో తట్టుకొని నిలబడితేనే ఎదుగుతారు, లేకపోతే ఇండస్ట్రీలో ఇంక అయిపోయాయి. ఒక వ్యక్తి సమస్యాత్మకంగా మారింది అని అంటే మీన్స్ ఆ అమ్మాయి బయటికి వస్తే అయిపోయింది కెరీర్. ఇంకా ఇప్పుడు రాధిక చెప్పింది, అందుకే నేను చెప్పాను, ఆమె చెప్పినట్లు కూడా అర్థం 100% కరెక్ట్ చెప్పింది. నేను ట్రబుల్ మేకర్ని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఒకప్పుడు పాత రోజుల్లో జమునని ట్రబుల్ మేకర్గా అనుకునేవాళ్ళు, భానుమతిని ట్రబుల్ మేకర్గా అనుకునేవాళ్ళు. వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు కదా. ఇది వాళ్ళతో కాదండి, ఇది అనాది నుంచి ఉన్న విషయం. ఈ రోజు వీళ్ళు శుద్ధపూసలు, మేమంతా శుద్ధపూసలం అన్నట్టుగా అన్నట్టు వెనకేసుకొచ్చుకుంటున్నారు. మీరు అప్పుడు సాగింది కాబట్టి ఇప్పుడు కూడా సాగిస్తాము అంటే తప్పు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం షీ టీమ్స్ లేవండి. తల్లిదండ్రులు ఏమనుకున్నారు? మా పిల్లలు చాలా మంచోళ్ళు అనుకున్నారు. 10 సంవత్సరాల క్రితం షీ టీమ్స్ వచ్చింది. వచ్చినప్పుడు నేను కౌన్సిలింగ్ చేస్తున్నా, అందుకే నాకు ఇంత నవ్వు వస్తుంది. అసలు తల్లిదండ్రులు వచ్చేసేసి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ చేయాలనేది రూలు. దానిలో ఎందుకు పెట్టారు అది అంటే చాలా అద్భుతం. అది ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీకు తెలియదు, మీ ఇంట్లో ఉన్నంత వరకే మీ అబ్బాయి. రోడ్డు మీద వెళ్ళాక ఆడేం గాలి పనులు చేస్తాడో ఏదో పనులు చేస్తాడో మీకు తెలియదు. తెలియకే చేయొచ్చు, చిన్న వయసులోనే చేయొచ్చు, కానీ చేస్తున్నాడు కదా. అప్పుడే పట్టుకుని వాడిని సరిచేస్తే వాడి ముందు జీవితం బాగుంటుందని కదా. అసలు ఈ తల్లిదండ్రులు వచ్చి మాతో ఎలా పోట్లాడేవాళ్ళు అనుకుంటున్నారు? మేము కూడా పోట్లాడిని ఎంతసేపు పోట్లాడతారని చూసేవాళ్ళం. అప్పుడు వాళ్ళకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించేవాళ్ళు, వీడియోలు ఉంటాయి కదా, వీడియోలు చూపిస్తే చూడండి నా సామిరంగా ఏడుపులు, పెడపప్పులు. షీ టీమ్ కౌన్సిలింగ్ ఏమో కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అయ్యేది అక్కడ. వాడిని పట్టుకుని తన్నేవాళ్ళు అక్కడే. మా పరువు ఇట్లా తీస్తారా, మా ఇజ్జత్ ఇట్లా తీస్తారా, నేను కనింది ఇందుక అరే ఎన్ని శాపనార్థాలు పెట్టేవాళ్ళు. ఇంటికి వెళ్ళాక అసలు వాడికి ఇల్లు అన్నం పెడతారా లేదా అని భయం వేసేది మాకు. మేము మళ్ళీ అది కూడా చెప్పాల్సి వచ్చేది. మీరు రేపటి నుంచి మళ్ళీ ఇదే గుచ్చి వాడిని ఇబ్బంది పెట్టొద్దు, ఆ పిల్లోడిని బాధ పెట్టొద్దు, తెలియక చేశాడు అని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ పిల్లోడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేవాళ్ళం. అంటే జరుగుతున్నాయనే కదా. కరెక్ట్, జరుగుతాయి. ఎందుకంటే మనిషి స్వభావం అది. ఏ రోజు ఎలా తయారవుతారో తెలియదు, ఎందుకు తయారవుతారో తెలియదు. దారిలో పెట్టుకోవాల్సింది మనమే. ఏం తల్లిదండ్రులు పుట్టేప్పుడు అనుకుంటున్నారా నాకు ఒక వెధవ పుడతాడని అనుకుంటున్నారా? అనుకోరు. పుట్టాక తెలిసిన వాడు వెధవని పెరిగే క్రమంలో అర్థమవుతుంది. మార్చుకుంటున్నావా లేదా? అలాగే ఇండస్ట్రీలో కూడా జరుగుతాయి, జరగవని ఎవ్వరు అనట్లేదు. కానీ మీరు ఎక్కడ ఒక రెడ్రెసల్ ఏంటి అసలు దీని గురించి అసలు ఎక్కడ మాట్లాడుకుందాము అనేది, అది నేను అడిగేది. ఆ విషయంలో మీకు గనక క్లారిటీ రాకపోతే రేపు ఇవాళ ఒకప్పుడు అండి పలానా ఇళ్లలో నుంచి రారు సినిమా ఇండస్ట్రీకి అనేవాళ్ళు, మీకు గుర్తున్నంత వరకు. కరెక్టే. ఇప్పుడు అందరి ఇళ్లలో నుంచి వస్తున్నారు. పొలిటీషియన్స్ ఇళ్లలో నుంచి వస్తున్నారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇళ్లలో నుంచి వస్తున్నారు, సామాన్యుల ఇళ్లలో నుంచి వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఈ జత్వాని ఉంది, ఎంబీబీఎస్ చేసింది, అది గవర్నమెంట్ కాలేజీలో. ఇది నోట్ దిస్ పాయింట్. ఆమె ఏమి డబ్బులు కట్టి ఎంబీబీఎస్ చదవాల, అమెరికా ఎగ్జామ్స్ క్లియర్ చేసింది, యుఎస్ఎంఎల్ఏ ఎగ్జామ్స్. మరి ఎవరు సింపుల్గా అనేస్తారు, ఏం పోయే కాలం అమ్మ నీకు, హాయిగా అమెరికా వెళ్ళకో లేకపోతే ఇక్కడే ఏదైనా చేసుకోకో, సినిమా ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చావు, రాబట్టే కదా ఈ రచ్చంతా అంటారు. ఏమో ఆమె ఇంట్రెస్ట్ అది వచ్చినంత మాత్రాన. ఇప్పుడు సజ్జన్ జిందాల్తో ఆమెకు సంబంధం ఉంది, అతని మీద ఆమె కేసు పెట్టింది. అసలు 60 ఏళ్ళు నీకెలా నచ్చాడు, నీకు డబ్బులంటే ఇష్టం ఉంది కాబట్టే నచ్చాడు అంటే, ఈమెకు డబ్బులంటే ఇష్టం ఉంది కరెక్టే. అసలు 60 ఏళ్ళోడికి ఏం పని అని ఎవరు మాట్లాడరేంటి? అప్పటికి 3 పిల్లలు ఉండ్రి, 3 పిల్లలు పెళ్ళిళ్ళు అయినాయి, 7 మనవ సంతానం ఉండ్రి,
ఈ వయసులో నీకేం పోయే కాలం రాని ఒక్కళ్ళన్నా మాట్లాడుతున్నారా? ఎందుకు మహిళనే అంటారు? అది నా ప్రశ్న. వివక్ష. సినిమా ఇండస్ట్రీ మొత్తం వివక్ష నడుస్తుంది. మొన్న అందుకే హీరోయిన్లు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదేంటి వరద బాధితులకి అని అడిగితే నేను ఒకటే చెప్పా, ఆ సినిమా హీరోయిన్ని వీళ్ళు సమానంగా చూస్తున్నారా? లేదు. వాళ్ళ కోసం కథలు రాస్తున్నారా? వాళ్ళ కోసం పాటలు రాస్తున్నారా? ఉండాలి కాబట్టి పెడుతున్నారు అంతే, ఎంటర్టైన్మెంట్ కోసం 4 డాన్సులు వేయాలి కాబట్టి పెడుతున్నారు. మరి అలాంటప్పుడు వేతనం ఏమన్నా సరిగ్గా ఇస్తున్నారా? వాళ్ళని ఉద్దేశించి కథలు రాస్తున్నారా? ఏమీ లేనప్పుడు వాళ్ళని ఒక మూలకి నెట్టేసి ఉంచారు మీరు, మీకు అవసరమైనప్పుడు ఒక ట్రంప్ కార్డుగా వాడుకోవటానికి. అలాంటప్పుడు వాళ్ళకేమి సామాజిక స్పృహ ఉంటుంది? అంతా హీరోలదేగా, హీరోలే ఇచ్చుకుంటారు డబ్బులు. కరెక్ట్. ఏ రకంగా చూసినా ఈ కేసులో నిజాలేంటో తేల్చండి. అసలు ఆ కంప్లైంట్లో ఆమె వయసు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆమె ఒక అభియోగం చేస్తున్నప్పుడు అతని మీద పోక్సో కేసు ఎందుకు పెట్టలేదు? అలాగే అతని భార్య పాత్ర ఏంటో తేలాలి ఇక్కడ. ఒకవేళ ఏమీ లేదనుకోండి, సంతోషం, ఆమె అబద్ధపు కంప్లైంట్ చెప్పింది అని అనుకుంటాం. అలాగే ఇన్నిసార్లుగా అతను చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఏదో ఇబ్బంది వచ్చింది, అందుకే ఈ కంప్లైంట్లు ఇచ్చింది అనే మాటకు కూడా అసలు ఆ ఇబ్బంది ఎందుకు వచ్చి, ఆ ఇబ్బంది ఏంటో చూడండి, తేల్చాలి కదా. అసలు ఏమి ఇబ్బంది మరి? ఈ రోజు ఇబ్బందో లేకపోతే మనస్పర్ధలో దేనికి వచ్చినాయి, ఏం తేడాలు జరిగినాయి అంటే ఏదో ఒకటి జరిగింది కదా మీ మీద. సరే, ఆయన మీద ఉద్దేశపూర్వకంగా పెట్టినా అసలు ఆ ఉద్దేశపూర్వకం ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే కదా. ఇంతకు ముందు కూడా 2-3 కేసులు ఉన్నాయండి అతని మీద, జానీ మాస్టర్ మీద. అతని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒక కేసు పెట్టాడు, ఏదైనా ఎదురు చెప్తే టీంలోంచి తీసేస్తాడు అని. ఇప్పుడు ఆడపిల్లలను కూడా రావే పోవే అని తిట్టి 4 ముందు అవమానించితే, ప్రశ్నించకపోతేనేమో ఈయన ఏదంటే అది ఒప్పుకుంటేనేమో వాళ్ళకి ఛాన్సులు ఇస్తున్నాడు, లేదు అంటే వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాడు. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఒకటే, ఇది ప్రమాదకరమైన రంగం. ఈ రంగంలోకి వచ్చినప్పుడు వాళ్ళు తగిన జాగ్రత్తలతోటో వాటితోటో రావట్లేదు, వచ్చి మాడి మసైపోతున్నారు. ఇది వాస్తవం. దీన్ని సరిదిద్దాలా వద్దా? సరిదిద్దాల్సిందే. ఇప్పుడు ఇంకో ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ మెంబర్స్ అంతా కలిసి ఈ కేసును మొత్తం దీన్ని ఏదో డైల్యూట్ చేయాలని చూసిన క్రమంలో రేపు ఇంకొకరు కూడా ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం చాలా ఉంది. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు జత్వానీ కేసులో ఏం చెప్తున్నాము మేమందరము, ఆ పోలీసుల్ని కఠినంగా, వాళ్ళు ఎంతటి పెద్ద పోస్టులో ఉన్నా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకు? ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కావాలి. ఒక పోలీసు డిపార్ట్మెంట్లో ఇలా చేస్తే మా ఉద్యోగాలు ఓడతాయి. 34 ఏళ్ల సర్వీస్ని ఒక రాజకీయ నాయకుడి దగ్గర తాకట్టు పెడితే, తిరుగుబాటు లేకపోతే 5 ఏళ్ళు ఉంటాడు, తిరుగుబాటు ఉంటే వచ్చే సంవత్సరం పోతాడు, ఈ క్షణమే పోతాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళ కోసం తాకట్టు పెట్టడం దుర్మార్గమైన పని. వాళ్ళకి తెలుసుకోవాలి కదా, రోల్ మోడల్ కావాలి ఇప్పుడు ఆ కేసు. అదే చెప్తున్నా నేను. అందుకే ఇది ఇక్కడ నిష్పక్షపాతంగా జడ్జిమెంట్ ఇస్తే ఇది ఇండియా మొత్తానికి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అవుతుంది అంటున్నాం. మరి అలాంటప్పుడు ఇలాంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు సినిమా ఇండస్ట్రీలో అక్కర్లేదా? అక్కడ ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయం. నేను ఈ ద్వంద్వ ప్రమాణాన్ని ప్రశ్నించాలి. ఈయన మీద ఒక సీరియస్ మా కూడా ఏదో చెప్పింది, ఇంకా మేము దానికి ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకొకటండి, మర్చిపోతున్నాను నేను ఈ మాట. అతను కొరియోగ్రాఫర్స్ డాన్స్ ఆ సంఘానికి అధ్యక్షుడు. ఆ హోదాలో అతను ఎంత బెదిరించుడు, అందుకు కూడా ఈ అమ్మాయి భయపడుతుంది కదా. అప్పటికే అంతకుముందు కూడా అమ్మాయి ఒక ముంబైలోనే కాదు, ఇంటికి వచ్చినప్పుడు ఇది చేశాడు. దాని తర్వాత క్యారవాన్లో కూడా దీన్ని సునిశ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేస్తే డెఫినెట్గా అన్నీ బయటపడతాయి కదా. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా సరే వాళ్ళ ముందు పోతే చెప్పకపోవచ్చు, వాళ్ళ కెరియర్ కోసం కూడా టీం మెంబర్స్ ముందులో కూడా కొట్టేవాడు అని చెప్పి ఇవన్నీ చెప్తుందంటే ఎందుకు ఇంతగా చెప్తుందనేది సునిశ్చితంగా ఎంక్వైరీ చేస్తే అది డెఫినెట్గా బయటపడే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళే దీని ముందే వీళ్ళు వకాల్తా పుచ్చుకొనేసి ఈ కేసును డైల్యూట్ చేసే కార్యక్రమం తప్పలేదు. మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, ఏం జరుగుతుందో తెలియదు, కొందరు చెప్పుకోలేరు ఇంట్లో. రేపు మీ ఇళ్ళలో జరిగితే ఇట్లనే మాట్లాడతారు ఎటకారం అనే. అమ్మాయి ఏం చెప్పింది ఆ రోజు? ఇప్పుడు 21 సంవత్సరాలు అంటే ఆ అమ్మాయి D2 షోకి వచ్చినప్పుడు 14 ఏళ్ళు, ఇతను ముంబైకి కాల్ రమ్మని చెప్పినప్పుడు ఆ అమ్మాయి వయసు 16 ఏళ్ళు. ఎందుకు ఆ దృష్టి కూడా ఎందుకు ఆలోచించట్లేదు? ఎంతసేపు అది జరిగినప్పుడు అతని వయసు, అతను ఇంత పెద్దవాడు కాదు కదా అని మాట్లాడుతున్నారు. కానీ ఆ అమ్మాయి వయసు ఎంత అనే ఇలా తెలియక కాదండి.
కావాలని ఈ కావాలని చేసే నాటకాన్ని నేను తట్టుకోలేకపోయాను. అర్థమైంది. ఎందుకంటే మహిళలు ఏ విధంగా హింసలకు గురవుతారో మేము ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళని వేషం విప్పి తీసుకోవాలంటే కాస్టింగ్ కౌచ్, వాళ్ళకి వేతనం ఎంత వేతనం అనేది డిసైడ్ చేయడానికి కాస్టింగ్ కౌచ్, అది అయిపోయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చేతికి ఇవ్వడానికి కాస్టింగ్ కౌచ్, కెమెరాలో బాగా చూపించాలని కూడా కాస్టింగ్. మనం వినలేదా గతంలో కొరియోగ్రాఫర్ల కానించి కెమెరా అనుకుంటారు మేకప్ మ్యాన్ల దగ్గర నుంచి మేకప్ మ్యాన్ల దగ్గర నుంచి వీళ్ళ బుద్ధి మారండి మీరు కోరుకోండి, సంతోషం. ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకోండి, అంతేగాని జరిగిన దాన్ని మసిపూసి మారేడికాయ చేయాలనుకోవటం మటుకు ఇది చాలా దుర్మార్గం, చాలా దారుణం. అమ్మాయికి ఒక నీతి, అబ్బాయికి ఒక నీతి, ఒక న్యాయం, ఆడవాళ్ళకి ఒక న్యాయం, మగవాళ్ళకి ఒక న్యాయం, పైగా ఆడవాళ్ళు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని వీళ్ళ మీద చెప్పటం, ఇవన్నీ కూడా దుర్మార్గమైన విషయాలు. ఇవి మార్చుకోకపోతే మటుకు మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్.